యోబు గ్రంథము 5వ అధ్యాయము 20వ వాక్యము. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. హల్లెలూయా. ఆయన నిన్ను తప్పించును. ఎవరు ఆయన అంటే? ఎవరు? మీ ఆయన. ఎవరు? ఎవ్వరు ఈ భూమి మీద మనల్ని తప్పించలేరు. ఎవ్వరు ఈ భూమి మీద మనల్ని విడిపించలేరు. ఎవ్వరు ఈ భూమి మీద మనల్ని సంరక్షించలేరు. ఆయన మాత్రమే మనల్ని తప్పించగల సమర్థుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన మాత్రమే మనల్ని తప్పించగల సమర్థుడు. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 2వ వాక్యం. అది తప్పించేటైన ఎవరంటే ఆయన నిన్ను తప్పించును. ఆయన ఎవరు? ఆయననే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెబుతున్నాను. హల్లెలూయా. నేను యెహోవాను గురించి చెప్తున్నాను. ఆ దేవుడే నిన్ను కూడా తప్పించగల సమర్థుడు. ఈ 91వ కీర్తన రచించింది మోషే రచించారు. ఈ కీర్తనలో ఆయన అంటున్నారు, ఎవరు? మోషే అంటున్నాడు, నేను ఆయన నమ్ముకున్నాను, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. అందుకే ఒక పాటలో రాశాను, నిజమైన స్నేహితుడా, నన్ను విడువని ప్రేమికుడా, నీ ప్రేమ నన్నెంతో బలవంతము చేసేను. నిన్ను నమ్ముకొంటిని ఓ నీతి సూర్యుడా, నిన్ననుకొంటిని ఓ నీతిమంతుడా, నిన్నే ఆరాధించెదన్, నిన్నే గణపరచెదన్. నువ్వు ఆయన నమ్ముకున్నట్టయితే ఆయన నిన్ను తప్పిస్తాడు. మోషే అంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నువ్వు ఎవరిని నమ్ముకున్నా నీకు నువ్వెవరిని నమ్ముకున్నా నీకు మేలులు జరగవు. ఇంట్లో కష్టంగా ఉంది, ఒక 10,000 అప్పటికి తెగో రేపిస్తా అంటాడు. నమ్మకం పెట్టినా ఏం తెలిపో రావు. ఎవరి మీద నమ్మకం పెట్టినా అది సాధ్యపడదు. కానీ ఈ భూమి మీదను పరమందును నమ్మదగిన వాడు ఒకడున్నాడు. ఆయననే యోబు నమ్మాడు, ఆయననే మోషే నమ్మాడు. ఆయనని నువ్వు గనుక నమ్మితే నీ ఎడల కార్యసిద్ధి కలుగజేయడానికి సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. కొట్టేదేదో గట్టి కొట్టచ్చుగా. ఇప్పుడు మీ నమ్మకం ఎవరి మీద? తల్లిదండ్రులు కుమారులను నమ్ముతారు. కుమారులు వీడు పెద్దయ్యాక నాకు ఒక ముద్ద పెడతాడని ఎంతో కష్టపడి ఉన్నదంతా అమ్మి చదివిస్తారు. కుమారుడు వివాహం అయ్యాక తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తున్న రోజులు ఇవి. ఎంతో నమ్మకంగా నన్ను కాస్తాడు, నా జీవితాన్ని, నా ప్రాణాన్ని, నా సర్వస్వాన్ని
ఆయనకు అప్పచెప్తానని భర్తకు అప్పచెప్తే మధ్యలోనే విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు, మధ్యలోనే దూషించే వాళ్ళు ఉన్నారు, కొట్టే వాళ్ళు ఉన్నారు, చెడ్డ మాటలు పలికే వాళ్ళు ఉన్నారు, విడిచిపెట్టేవారు ఉన్నారు. ఈ భూమి మీద ఎవ్వరూ నమ్మదగిన వారు కాదు, ఆయన మాత్రమే నమ్మదగినవాడు. ఆ యెహోవాను గురించి నేను చెప్తున్నాను. ఆ యెహోవా మాత్రమే నమ్మదగినవాడు. నజరేయుడైన యేసు మాత్రమే నమ్మదగినవాడు. పరిశుద్ధాత్ముడు మాత్రమే నమ్మదగినవాడు. త్రియేక దేవుడైన యేసు క్రీస్తు మాత్రమే నమ్మదగినవాడు. హల్లెలూయా. నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే నిశ్చయంగా నీ కార్య సఫలాభివృద్ధి కలుగుతుంది. నిశ్చయంగా నీకు మేలులు జరుగుతాయి, నీకు ఉపకారములు జరుగుతాయి. ఆ జరగడం కంటే ముఖ్యంగా నిన్ను తప్పిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? నిన్ను తప్పిస్తాడు. అదే ఈరోజు వాక్యం. ఆయన నిన్ను తప్పించును. 3వ వాక్యం చదవండి. 91వ కీర్తన 3వ వాక్యం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. చాలా వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తారంట. 4వ వాక్యంలో నిన్ను కప్పును, ఆయన నిన్ను కప్పును. మొట్టమొదటిది ఆయన నిన్ను విడిపించును, రెండవది ఆయన నిన్ను రక్షించును, మూడవది 11వ వాక్యంలో ఉంటుంది చూడండి. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. 3 రాసుకోండి, ఇవి పాయింట్లు కావు. ఆయన నిన్ను విడిపించును, నిన్ను కప్పును, ఆయన నిన్ను విడిపించును, కప్పును, కాపాడును. హల్లెలూయా. ఆజ్ఞాపించును. 11వ వాక్యంలో ఆజ్ఞాపించును అనుంది. నేను నిన్ను నమ్మి ఉన్నాను అను అంటే చాలు ఈ దేవుడిని. ఈ దేవుడు నిన్ను విడిపించే దేవునిగాను, కప్పే దేవునిగాను, ఆయన నీకు ఆజ్ఞాపించే దేవునిగాను, నీ పక్షాన నీకు దీవెనల్ని ఆజ్ఞాపించే దేవునిగాను ఉంటాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వాక్యంలో యాకోబు ఇంటివార్లారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించిన వార్లారా, నా చేత భరింపబడిన వార్లారా, తల్లివడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకబెట్టుకున్న వార్లారా, నా మాట ఆలకించండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడు నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే. ఆయనే అంటున్నాడు. తల్లి గర్భములో ఉన్నది మొదలుకొని తల వెంట్రుకలు నెరసేంత వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే, నిన్ను చంక పెట్టుకొనివాడను నేనే. ఒక్క మాటతో చెప్పాలంటే తల్లి గర్భములో పడినది మొదలుకొని ఈ భూమి మీద తల వెంట్రుకలు నెరిసి వృద్ధాప్యం వచ్చేంత వరకు మాత్రమే కాదు, సమాధిలోకి చేర్చబడేంత వరకు, సమాధిలో నుంచి చేర్చబడేంత వరకు కాదు, ఆయన నిత్యరాజ్యంలో నిన్ను ఉంచేంత వరకు ఆయనే నిన్ను రక్షించే దేవుడు. హల్లెలూయా. 91వ అధ్యాయము ఎఫెక్ట్ తగ్గించాడు. 91వ అధ్యాయము 3వ వాక్యంలో వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. చాలు విడిపించును. మొట్టమొదటిది విడిపించును. కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తన గ్రంథం 124వ అధ్యాయం 7వ వాక్యంలో,
పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాని ఊరిలో నుండి తప్పించే దేవుడంట. మన ప్రాణము వేటకాని ఊరిలో నుండి తప్పించే దేవుడు. ఎలా ఆయన మనల్ని వేటకాని ఊరిలో నుంచి తప్పిస్తాడు అంటే, దేవుడు నాకు సహాయకుడు, తప్పించి నాకు సహాయం చేసే దేవుడు. ఉంది అక్కడ 124:7 తర్వాత దేవుడు నాకు సహాయకుడు అంట. చూడండి, అది ఎక్కడ సహాయం లభిస్తుందంట? నువ్వు చిక్కబడిపోయావు, నువ్వు పట్టబడిపోయావు, వేటకాని ఊరిలో నుండి నువ్వు చిక్కబడవు. కానీ నీకు ఒక సహాయం వస్తుంది సియోన్లో నుండి. ఆ సహాయమే నిన్ను తప్పించేటట్టుగా చేస్తూ ఉంది. సాతాను గాడంట మన జీవితాల్లో కొన్ని రహస్యంగా వలలు ఒడ్గాడంట. నేను ఒకరోజు సాయంత్రం బయట కూర్చున్నప్పుడు ఒక కుందేలు పట్టేవాళ్ళు ఇటుగా వచ్చారు. వచ్చి ఇక్కడ వలలు వేశారు. ఏం వేశారు? ఆ వల ఎంత ఉందంటే ఈ మూల నుంచి ఆ మూల దాకా వేశారు. తర్వాత అక్కడొకటేశారు, అక్కడొకటేశారు. నేనన్నా, వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, ఇక్కడ మేము ఒక్క కుందేలు కూడా చూడలేదు. మేము చూడలేదు. వేటగాడు అంటాడు, మీకు కనిపించేస్తారు అది మీకు వేటగానులమైన మాకే కనిపిస్తుంది. అవి ఇక్కడ సిరుగుతున్నాయి అనేటువంటి ఆనవాళ్ళు మాకు తెలుసు. అవి ఇక్కడ కుందేళ్ళు ఇక్కడ తిరుగుతున్నాయని ఆనవాళ్ళు చూడండి. మరి రాత్రిపూట దొరుకుతాయేమో మీకు కూడా కనిపిస్తాయేమో. చూడండి, మన తూప్రాన్పేట మందిరం చుట్టూతల కుందేళ్ళు, అవి కూడా అడవి కుందేళ్ళు, పెంపుడు కుందేళ్ళు కావు అవి. ఏ కుందేళ్ళు? అడవి కుందేళ్ళు. అంటే వేటగాడికి బాగా తెలుసు ఎవరు ఎక్కడ చిక్కబడతారనేసి, ఎవరు ఎక్కడ పట్టబడతారని తెలుసు. కాబట్టే వాడు వలలు వగ్గి పెడతాడంట. చూడండి, 31వ దావీదు కీర్తన 4వ వాక్యంలో, దావీదు కీర్తన 4వ వాక్యం, నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. అంటే శత్రువు రహస్యంగా కొన్ని వలలు వేసి పెట్టాడు. దావీదుని చిక్కించుకొనుటకై, దావీదుని పట్టుకొనుటకై శత్రువులు రహస్యంగా వలవేశారు. వాటిలో నుండి ప్రభు తప్పించాడట. ఇతడు ఒక రాజు అండి. ఇతడు ఒక రాజు, యుద్ధశూరుడు, బలశూరుడు, గొలియాదుని ఒంటి చేత్తో చంపిన బలవంతుడు. ఇతను అంటున్నాడు, రహస్యంగా వేసినటువంటి వలలకి భయపడుతున్నాడు, రహస్యంగా ఒడ్డిన వలలకి భయపడుతున్నాడు. జాగ్రత్త. మన జీవితాల్లో కూడా శత్రువు రహస్యంగా వలలు వేసి పెట్టాడు. దేవునిలో ఉండకుండా ఆత్మీయ జీవితాన్ని పడేసుకోవడం కోసము, ఆత్మీయ జీవితం నుంచి తొలగిపోవడం కోసము, వాడి వలలో పడిపోవడం కోసం కొన్ని వలలు వేశాడు. ఒక గొప్ప దైవసేవకుడు అంటాడు, ఈ యవనస్తులంతా వలలు వేసేటోళ్ళంట, స్పైడర్ మ్యాన్స్ అంట. ఎవరు? స్పైడర్ మ్యాన్స్ అంట. గొప్ప దైవసేవకుడు చెప్పాడు. వాళ్ళకి ఆ దైవసేవకుడు పెట్టిన పేరేం తెలుసా? ఉచ్చుగాళ్ళు. ఏం కాలట? ఉచ్చుగాలట. ఎక్కడ ఏ అమ్మాయి దొరుకుతుందో అని వల వేస్తూ ఉంటారంట దరిద్రులు.
ఇక్కడ యవన స్త్రీలు, యవన కన్యకలు కూడా వలలో పడిపోతున్నారు. ఏం పడిపోతున్నారు? వలలో పడిపోతున్నారు. ఇటువంటి వలలో పడిపోయి వాడు తాగుపోతాడా, తిరిగిపోతాడా, మంచోడా, చెడ్డోడా, వాడి దృష్టి మంచిదా, ఏది తెలుసుకోకుండా వలలో పడిపోతున్నారు. చివరాఖరికి జీవితం ఏమవుతుందంటే, ఈ ఉచ్చుగాల వలన జీవితం ఏమవుతుంది? సర్వనాశనం అయిపోతుంది. మాకు బాగా తెలిసినటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించేటప్పుడేమో నువ్వే నా ప్రాణం అన్నాడు, నీకోసం నేను చచ్చిపోతాను అన్నాడు. తల్లిదండ్రులు కూడా ఎందుకమ్మా, వాడి క్యారెక్టర్ మంచిది కాదు, వద్దమ్మా, వాడు గుణం వాడు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు కానీ వాడి క్యారెక్టర్ మంచి కాదమ్మా, మేము ఎంక్వైరీ చేసాం, వద్దమ్మా అంటే, నాన్న నాకు వాడే కావాలి నాన్న. ఎందుకంటే వీడు ఆల్రెడీ వల వేసేసాడు. వీడు వల వేసేసాడు. పెళ్ళైన 3 నెలలకే వాడి స్వభావం బయటపడింది. రోజు తాగొచ్చి కొట్టడము, హింసించడము. ఒకరోజైతే ఒళ్ళంతా గాయాలు. అర్ధరాత్రి 2 గంటలకు ఇంట్లో నుంచి తరిమేశాడు. ఒంటరి ఆడపిల్ల ఏడ్చుకుంటూ ఏడికెళ్తుందండి, తండ్రి దగ్గరికే కదా వెళ్తుంది. నానా వలలో పడిపోయాను నాన్న, తెలవక తప్పు చేశాను, 3 నెలలుగా బాగుపడతాడేమో అని చూశాను, కానీ ఏమాత్రం కూడా అతనిలో, మీరు విన్నది కరెక్టే నాన్న, నేను కూడా అతని స్నేహితుల ద్వారా తెలుసుకున్నది అంటే వీడు పెద్ద మూర్ఖుడు, వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా తెలుసుకునేది ఏంటంటే వీడు మంచోడే కాదు, అటువంటి వాడిని వల్లో పడిపోయానా, ఇప్పుడు నన్ను తప్పించవా, నన్ను విడిపించవా అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అన్నదమ్ములు డైరెక్ట్గా వెళ్ళి కింద పైన అన్ని కోసిపడేశారు. నిజంగా జరిగింది, ఇది నిజంగా జరిగిన సంఘటన, ఇది కింద పైన అన్నీ కోసిపడేశారు. మీకు కావాలంటే యూట్యూబ్లో చూసుకొని దొరుకుతుంది. హల్లెలూయా. కానీ వాళ్ళ నాన్న ఆ పిల్ల భవిష్యత్ అంతా పాడైపోయిన తర్వాత రక్షించడానికి, తప్పించడానికి ప్రయత్నం చేశాడు ఆల్రెడీ లైఫ్. కానీ మనం ఆరాధించే దేవుడు అలా కాదంట. రహస్యంగా నీ కొరకు కొన్ని వలలు ఉన్నాయి, ఆ వలల నుండి నువ్వు చిక్కబడకుండగా వాటి నుండి తప్పించే గొప్ప దేవుడు ఆయన. నమ్మిన వారి బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం అయిపోదాం. హల్లెలూయా. వాటి నుండి తప్పించే దేవుడు ఆయన, వాటి నుంచి రక్షించే దేవుడు ఆయన. వేటకాని ఉరి నుండి ఆయనను తప్పిస్తాడు, ఆయనను విడిపిస్తాడు. రహస్యంగా నా కొరకు వేసినటువంటి వలల నుండి ఆయనను తప్పిస్తాడు. ఆయన నిన్ను తప్పించును. సంసోను యుద్ధశూరుడు, బలవంతుడు, శక్తిమంతుడు. ప్రభు ఎన్నోసార్లు తప్పించాలని ప్రయత్నం చేశాడు, కానీ ఫిలిస్తీన్లు రహస్యంగా వడిన వలలో పడిపోయాడు. దెలైలా ఒడిలో పడుకొని రహస్యంగా అతని శక్తి, అతని బలం ఎందులో ఉందో తెలుసుకొని ఫిలిస్తీన్లు గుండు గొరికేశారు. గుండు గొరకడం మాత్రం కాదు, ఫిలిస్తీన్లకి ఆటబొమ్మగా మారిపోయాడు. రుబ్బురోలతో రుబ్బించారు అతన్ని, తెలుసా? కళ్ళు ఊడబిరికేశాడు. ఎక్కడ చిక్కబడ్డాడు? ఫిలిస్తీన్లు రహస్యంగా వేసిన వలలో చిక్కబడిపోయాడు. లైఫ్ స్పాయిల్ అయిపోయింది. అప్పుడు తెలుస్తూ ఉంది ఈయనకి, ఈ దేవుడు తప్పించే దేవుడు, విడిపించే దేవుడు, కాపాడే దేవుడు అని అప్పుడు తెలుస్తూ ఉంది. అప్పుడు తెలుసుకొని, ప్రభువా ఈ ఒక్క మారు నాకు శక్తిని దయచే అన్నాడు. మీకు విషయం తెలుసా? సంసోను 300 నక్కలను అడవిలోకి వెళ్ళి ఒక్కసారి లాక్కొచ్చిన బలవంతుడు, ఫిలిస్తీన్లనే గడగడ లాడించినటువంటి శక్తిమంతుడు. ఎక్కడ చిక్కబడిపోయాడంటే ఫిలిస్తీన్లు రహస్యంగా వేసిన వలలో చిక్కబడిపోయాడు, అడ్డంగా దొరికిపోయాడు. ప్రభు ఎన్నోసార్లు గద్దించాడు, ఎన్నోసార్లు బుద్ధి చెప్పాడు.
ఎన్నోసార్లు తెలియజేశాడు, వద్దు అన్నాడు, అయినా వినకుండగా వెళ్ళాడు. ఫిలిస్తీన్ల వల్ల చిక్కబడ్డాడు. ఫిలిస్తీన్లకు ఆటబొమ్మగా మారిపోయాడు. యవనస్తులారా జాగ్రత్త. ప్రియ దేవుని సంగమా జాగ్రత్త. సాతానుగాడు రహస్యంగా మీ కొరకు కొన్ని వలలు వేశాడు. రహస్యంగా మీకు కొన్ని వలలు చేశాడు. మీరు అనుకుంటారు రహస్యంగా చేసినటువంటి పాపాలు ఎవరికి కనబడవులే, రహస్యంగా నేను సిగరెట్ తాగితే ఎవరికి కనిపించదులే, రహస్యంగా నేను మందు తాగితే ఎవరికి కనిపించదులే, రహస్యంగా నేను వేరే పాపపు క్రియలు జరిగితే ఎవరికి కనిపించదులే అని అనుకుంటాం. కానీ ఒకరోజు సంసోను వలె ఆ వలలకి చిక్కబడిపోయి నీ బ్రతుకు నీ బట్టలు ఊడదీసి నడి రోడ్డులో నగ్నంగా నిలబెడుతుంది. అవమాన పాలైపోతాం, వెక్కిరించబడిపోతాం. అందుకే ప్రభు ముందుగానే అంటున్నాడు, రహస్యంగా వడ్డిన వలల నుండి ఆయన తప్పిస్తాను అంటున్నాడు. ఎప్పుడు అంటే ఆయనే నీ ఆశ్రయంగా చేసుకున్నప్పుడు, ఆయనే నీ కోటగా చేసుకున్నప్పుడు, ఆయన నీవు నమ్ముకున్న దేవునిగా చేసుకున్నప్పుడు ఆయన వాటన్నిటిలో నుండి నిన్ను తప్పిస్తాడు. నమ్మిన వారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున వైపడదాం. హల్లెలూయా. శత్రువు రహస్యంగా వలలు వడ్డీ పెట్టాడు, వాటి నుండి తప్పిస్తాడు. రహస్యంగా అంటే కొన్నిసార్లు రహస్యం కాదు, కానీ కొన్నిసార్లు నీకు తెలవకుండానే ఎక్కడనో చిక్కబడిపోతావు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేసి చిక్కబడిపోతారు కొంతమంది, అందులోంచి బయటికి రాలేరు. లేకపోతే ఉద్యోగ స్థలంలో ఏదో తప్పు చేసేసి చిక్కబడిపోతారు, ఏదో పోలీస్ కేసులలో చిక్కబడిపోతారు, కోర్టు కేసులలో చిక్కబడిపోతారు. మీకు విషయం తెలుసా, ఏ కేసులో నుంచైనా బయటపడచ్చు, కానీ కోర్టు కేసులో నువ్వు ముసల్దానివి అయ్యేంతవరకు బయటపడలేవు. కోర్టు కేసులో చిక్కబడ్డావా అంతే నీ బ్రతుకు. యవనస్తులారా జాగ్రత్త. ఏదైనా కోర్టు కేసులో నువ్వు చిక్కబడ్డావంటే నీ పాస్పోర్ట్ లాక్కుంటారు, నీ ఐడెంటిటీ లాక్కుంటారు, సమస్తాన్ని లాక్కొని నిన్ను చిక్కించేస్తారు, కోర్టుకి చిక్కించేస్తారు. ఆ కేసు ఒక్కరోజు 2 రోజులు అవుతుందా? ఒక్కరోజు 2 రోజులు అవుతుందా? సంవత్సరాల తలబడి అవుతుంది, పదుల సంఖ్యలో అవుతుంది, సంవత్సరాల సంఖ్యలో అవుతుంది. అప్పటికల్లా నువ్వు ముసల్దానం అయిపోతావు. మన ఊర్లో అరవపల్లి ప్రాంతంలో ఒక యవ్వనస్తురాలు వివాహం చేసుకుంది. భర్త సడన్గా చనిపోయాడు. భర్త సడన్గా చనిపోయేసరికి 2 మగపిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళని ఎత్తుకొని చూస్తూ ఉంటే వాళ్ళ బంధువులు, భర్త తరఫున బంధువులు వచ్చి ఆమెకు ఒక 10 ఎకరాలు 12 ఎకరాల పొలం ఉంది, ఈ పొలమంతా నాదే అని లాక్కెళ్ళిపోయారు. ఆమె చిన్న పిల్లల్ని సంకలు ఎత్తుకొని కోర్టుకు వెళ్ళి ఒక లాయర్ని పట్టుకొని ఒక కేసు వేసింది. ఆ పొలం నాదయ్యా, నా భర్త ద్వారా నాకు సంక్రమించాలి, అది నా పిల్లలకి చరస్థిర ఆస్తులవే, స్వాస్థ్యంగా వచ్చిన ఆస్తి అదే అనేసి ఆమె కోర్టు కేసు వేసింది. ఇక ఆమె యవ్వన కాలంలో కోర్టు కేసు వేసింది, కట్టపట్టుకొని వస్తూ ఉంది ముసలిదైపు. ఆయన కోర్టు కేసు. మన అయ్యగారు అడిగారు, ఏంటమ్మా ఏం దిగాలుగా ఉన్నావేంటి? అయ్యా 32 సంవత్సరాలుగా కోర్టు కేసు వేసా. ఎన్ని సంవత్సరాలు? 32 సంవత్సరాలుగా కోర్టు కేసు వేసా, కోర్టులో కేసు వేసా నా పొలం నాకు రావాలని. ఈరోజు దాకా ఒక్క గుంట కూడా వచ్చింది లేదయ్యా. మన అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన సరిగ్గా 6 నెలలకే ఆమె పొలం ఆమె చేతికి వచ్చేసింది. ఆ పొలం ఆమె చేతికి వచ్చేసింది. చిక్కబడిపోయింది. ప్రభువు దానిలో నుండి తప్పించేశాడు. అలాగున కోర్టు కేసులో ఉన్నవారిని నా దేవుడు విడిపించునుగాక. కోర్టు కేసులో చిక్కబడిన వారిని నా దేవుడు విడిపించునుగాక. హల్లెలూయా. ఎక్కడైనా రహస్యంగా శత్రువులు నీ మీద వలవగ్గి ఉన్నారేమో, నా దేవుడు వాటి నుండి మిమ్మల్ని తప్పించునుగాక. సామెతల గ్రంథము
6వ అధ్యాయము 1వ వాక్యం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల, నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కబడితివి. చాలా మనతో పాటే ఉంటాడు స్నేహితుడు, మనతో పాటే ఉంటాడు. అవసరానికంటే ఏదో షూరిటీ ఇస్తాం. వాడు 1,00,000 రూపాయలు అప్పు చేసి ఉంటాడు. అరే, మా స్నేహితుడు లేకపోతే నేను ఇస్తా అన్నా నీకు అని ప్రమాణం చేస్తాం. ప్రమాణం చేస్తామా? వీడు ఇంట్రెస్ట్ కట్టాడు, అసలు కట్టాడు, పారిపోతాడు. మన ఫోన్ ఎత్తాడు, ఎవరు ఫోన్ ఎత్తాడు. వీడు మధ్యలో ఉండి ప్రమాణం, నోటి మాట, నేనున్నగా నేను ఇస్తా అన్నాడా, దొరికిపోయాడు, చిక్కబడిపోయాడు. ఇలా షూరిటీలు పెట్టిన వాళ్ళు ఎంతమందో. ఈ శ్రీరామ్ ఫైనాన్స్ అని, ఈ కార్ లోన్లని షూరిటీలు పెడతారా? అంతే అంతేగా వాళ్ళ జీవితం. చిక్కబడ్డారా బయటికి రాలేరు, చిక్కబడ్డారా బయటికి రాలేరు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఒకరికి షూరిటీ ఇచ్చాడు. ఇక తీసుకున్న అతను, అప్పు తీసుకున్న అతను కట్టట్లేదు. ఎవరి మీదకి వస్తారు? బ్యాంక్ వాళ్ళు షూరిటీ ఇచ్చిన వారి మీదకి వస్తారు కదా. ఇక ఇతని మీద పడి, నువ్వు షూరిటీ ఇచ్చావు కాబట్టి నువ్వే కట్టాలి. చిక్కబడిపోయాడు. ఇంచుమించు నేను ప్రార్థన చేస్తే 10 సంవత్సరాల తర్వాత గొప్ప విడుదల కలిగింది, గొప్ప విడుదల కలిగింది. అంటే ఎన్ని సంవత్సరాలు చిక్కబడిపోయాడు? ఈ 10 సంవత్సరాల్లో సివిల్లో ఏ లోన్కి వెళ్దామన్నా ఏ లోన్ వస్తలేదు. ఎందుకంటే అయ్యా మీరు ఎవరికో షూరిటీ ఇచ్చారు, వాళ్ళు 7 లక్షలు కట్టాలి, అందుకే అది చిక్కబడిపోయాడు. జాగ్రత్త. నేను కూడా ఒకరికి 1,00,000 రూపాయలు ఇచ్చి చిక్కబడిపోయా. నెలకు 5 రూపాయలు ఇంట్రెస్ట్ వద్దన్నా అంటే, వద్దక్క అంటే, పర్లేదురా నేను కట్టేస్తా అనేది. వద్దక్క, అరే నువ్వు తమ్ముడు ఈ మాత్రం నాకు చేయవారా? మన మధ్యలో లేరులే వాళ్ళు ఎవరు, మీకు తెలియదు. నువ్వు ఈ మాత్రం కట్టవారా, ఈ మాత్రం చేయవారా? సరే, ప్రతిరోజు ఉదయాన్నే ఇంటికి, సాయంత్రం ఇంటికి, ఉదయం ఇంటికి, సాయంత్రం ఇంటికి. కుదరదమ్మా, మీరు కట్టలేరు, తర్వాత నా మీదకి వస్తుంది, కుదరదు అన్నా. అంటే నువ్వే ఇయ్యాలరా, నువ్వే చేయాలరా అని ఎట్లయినా మొత్తానికి సరే ఒకడు ఉన్నాడులే ఇప్పిస్తా మరి అంటే వాడిని తీసుకొచ్చి కల్పించా. ఆ వడ్డీ వ్యాపారి, నేను ఈమె నిన్నైతే నమ్ముతా, నిన్నైతే నమ్ముతా, నువ్వైతే ఇస్తావు కాబట్టి. సరే కానీ మరి ఏం చేస్తాం? లేకపోతే పొద్దున్నే నేను నిద్ర లేకముందే వచ్చి అడుగుతున్నారు, సాయంత్రం నేను ఇంటికి వచ్చేటప్పుడు కింద వెయిట్ చేస్తున్నారు, ఇంటి కింద. ఏం చేయాలి? 1,00,000 రూపాయలు ఇప్పించా. ఇంచుమించు 5 సంవత్సరాల నుంచి 1,00,000 రూపాయలు నయా పైసా. 1,00,000కి 2 లక్షలు వడ్డీ నేను కట్టా. మొన్న 1,00,000కి 1,00,000 తీర్చా. నోటి మాటల చేత చిక్కబడిపోతాం ఒక్కోసారి. సేవకునైనా నేనే కనికరాన్ని చూపించాను కాబట్టి ఏమైపోయాను? నేనంటే ఏదో ఒక విధంగా 1,00,000 రూపాయలు బయటపడగలుగుతాను అనుకోండి. 1,00,000 రూపాయలు చూసి మీరు ఎన్ని రోజులైందో. కొంతమంది బ్రతుకు దినములన్నిట 1,00,000 రూపాయలు చూశారో లేదో. అటువంటి వారు 1,00,000 రూపాయలు కనుక షూరిటీ ఇస్తే బ్రతుకు అంతే కదా, అంతేగా వారి జీవితం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా చిక్కబడకండి. ఎక్కడ నోటి మాటల చేత చిక్కబడకండి. అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నోటి మాటల చేత ఎక్కడ చిక్కబడకండి. షూరిటీలు ఇచ్చి 1,00,000 రూపాయలు షూరిటీ, అయ్యో 5,000 ఇస్తున్నా, నువ్వు నా జోలికి రాకు బాబు అనండి. మీ దగ్గర ఉన్న 5,000 ఇచ్చి వదిలించుకోండి, కానీ షూరిటీలు ఇచ్చి మాత్రము చిక్కబడకండి. బాగా మీ రక్త సంబంధికులు, మీ అన్నదమ్ములు అయితే ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళకి మించింది మనకు వేరలేదు కదా. మీ తల్లిదండ్రులు,
మీ రక్త సంబంధికులు, అవసరమైతే నీకు సహాయం చేసిన వారు, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వారికి ఇవ్వండి. వారికి అవసరమైతే మనం కట్టుకున్నా కూడా మనకు పెద్ద భారంగా అనిపించదు. ఏదో మూడో వ్యక్తికి మనం ఇప్పించేసి టెన్షన్లో చిక్కబడకూడదు. క్రియల ద్వారా, మాటల ద్వారా చిక్కబడకూడదు. ఒకవేళ చిక్కబడ్డారేమో, ఒకవేళ ఎక్కడైనా ఇరుకబడ్డారేమో, నీవు ఇలాగూ ప్రార్థన చేసినట్టయితే ప్రభు ఈరోజు నిన్ను తప్పించబోతా ఉన్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడవు నీవే నాయనా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో వాటి నుండి ఆయన తప్పించగల సమర్థుడు ఆయన. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఒకరోజు ఓడలో చిక్కబడ్డాడు. ఇక ఓడ ఎటెళ్తుందో తెలియదు, ఓడ ఏ వైపుగా వెళ్తుందో తెలియదు. ఓడలో జ్ఞానవంతులు ఉన్నారు, వివేకవంతులు ఉన్నారు, కానీ ఓడ అలల చేత కొట్టబడుతూ ఉంది, తుఫానుకి లాగుతూ ఉంది, ఒకవైపు ఊగుతూ ఉంది. ఇక అందరము మరణిస్తామనుకున్నారు. పెద్ద పెద్ద జ్ఞానవంతులు ఆ ఓడలో చిక్కబడిపోయారు. మార్గం ఎటెళ్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. కొన్నిసార్లు మన బ్రతుకనే ఓడలో కూడా, మన జీవితం అనేటువంటి ఓడలో కూడా ఎటు వెళ్తున్నామో అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటుంది. చిక్కబడిపోతాం. ఎక్కడ చిక్కబడ్డామో కూడా తెలియదు, కొన్నిసార్లు ఎక్కడ ఇరుక్కున్నామో కూడా తెలియదు. చిక్కబడిపోయి కొట్టుమిట్టాడుతూ ఉంటాం. జీవితంలో కార్యాలు జరగక సొమ్మసిల్లిపోయి ఉంటాం. ఆ సమయంలో నిన్ను రక్షించగల, నిన్ను తప్పించగల, నిన్ను విడిపించగల ఏకైక దేవుడు మనకు ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు వెళ్ళి ఆయన సన్నిధిలో మోకాలేసి 2 కాళ్ళు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి మోకాలేసి, అయ్యా నీవే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నువ్వు గనక ప్రార్థించినట్టయితే నిశ్చయంగా ఆయనను చిక్కబడిన చిక్కుల్లో నుంచి విడిపిస్తారు, తప్పిస్తారు. హల్లెలూయా. తప్పించే దేవుడు ఆయన, నిన్ను తప్పించును, ఆయనను తప్పించును. కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 25వ వాక్యంలో, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. తుఫాను ఆపివేగా, చాలమ్మా. శ్రమకు తాళలేక వారు యెహోవాకు అప్పుడు ఆయన ఏం చేశాడంట? వాటి నుంచి ఆయన వారిని విడిపించాడంట, తప్పించాడంట. హల్లెలూయా. ఈరోజు శ్రమ పడని వారు ఎవరైనా ఉన్నారంటే చేతులు ఎత్తండి. అసలు మాకు ఏ శ్రమ లేదన్నా, హ్యాపీగా 3 పూటలు తింటున్నాం, పండుకుంటున్నాం అంటే చేతులు ఎత్తండి. కొన్నిసార్లు నిద్ర పట్టదు, సమస్యలకి నిద్ర పట్టదు, రేపటి గురించినటువంటి దిగులు, గుండెల్లో భయము, వణుకు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు. ఇక్కడ కూడా ప్రజలంతే. వీరు శ్రమ అనేటువంటి చెరలో ఉండిపోయారు, చిక్కబడిపోయారు, ఇరుకబడిపోయారు. ఈ శ్రమ అనేటువంటి ఇరుకబడినటువంటి సమస్యలు ఇరుకబడి ఉంటే వారు యెహోవాను గురించి మొరపెట్టారంట. వారిని ఆయన విడిపించాడంట, తప్పించాడంట. ఈరోజు నీకే సమస్యలు ఉన్నాయో, నువ్వు ఏడ చిక్కబడిపోయావో, నీ బ్రతుకు ఏడ ఇరుకుబడిపోయిందో నాకైతే తెలియదు. ఈరోజు ప్రభు ఎందుకో చెప్తా ఉన్నాడు, చివరిలో మీకు ఒక 3 నిమిషాల అవకాశం ఇస్తాను. మీరు మోకరించి, ప్రభువా నేను పలానా స్థలంలో చిక్కబడిపోయాను, పలానా వ్యాపారంలో చిక్కబడిపోయాను, పలానా షూరిటీ ఇచ్చి చిక్కబడిపోయాను, ప్రభువా శ్రమకు తాళలేక ఉన్నాను, నాకున్న శ్రమలలో నేను చిక్కబడిపోయి ఉన్నాను, ఆర్థిక ఇబ్బందులలో చిక్కబడిపోయి ఉన్నాను, అప్పుల బాధలో చిక్కబడిపోయి ఉన్నాను, ఒంటరి బ్రతుకులో చిక్కబడిపోయి ఉన్నాను, అక్రమ సంబంధాలలో చిక్కబడిపోయి ఉన్నాను. ఏ పరిస్థితుల్లో మీరు చిక్కబడి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభుని రోజు అడగండి. నీవే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడవు నాయనా నీవే.
విడిపిస్తానని వాగ్దానం చేశావు. వేటకాని ఉరిలో నుండి విడిపిస్తానని వాగ్దానం చేశావు. ఈరోజు నీ కొరకు నేను ఎదురు చూస్తా ఉన్నాను. నన్ను విడిపించు నాయనా. ఈరోజు నీ ఘనకార్యాలు నా ఎడల జరిగిస్తావని నేను నీకు మొరపెడతా ఉన్నాను. నన్ను తప్పించు దైవమా అని అడిగినట్టయితే ఆయన నిన్ను తప్పించడానికి సమర్థుడై ఉన్నాడు. నమ్మిన వారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామం వైపడదాం. హల్లెలూయా. మొట్టమొదటిది తప్పించే దేవుడు. రెండవది కీర్తన గ్రంథం 116వ అధ్యాయము. కీర్తన గ్రంథం 116వ అధ్యాయము 2వ వాక్యం. నా జీవితకాలం అంతయు నేను ఆయనకి మొరపెట్టెదను. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు దయచేసి నా ప్రాణమును విడిపింపుమని మొరపెట్టి తిని, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. చాలండి. 42వ అధ్యాయం 2వ వాక్యం చదండి. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. చాలండి. 102వ కీర్తన 10వ వాక్యము. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. గడ్డివలే నేను వాడిపోయి ఉన్నాను. ఇన్ని సమస్యలు ఉంటే ఎవడన్నా సంతోషంగా ఉంటాడండి? నా పానీయముతో కన్నీళ్ళు కలుపుకుంటున్నాను. ఇంకో చోట దావీదు అంటాడు, అన్నపానములే నాకు కన్నీళ్ళు ఆయను. ఎక్కడుందన్నమాట? రాత్రంతా నా పడక మీద నేను కన్నీళ్ళు కాలుస్తున్నాను అని అంటది. ఎక్కడది? హల్లెలూయా. కీర్తనలు 6:6 అనుకుంటే చదవండి. నేను మూలుగుచు సొలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత కొట్టుకొని పోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నాయి. చాలమ్మా. నాకు బాధ కలిగించు వారి చేత అది చిలికి చిలికి ఉన్నది. అన్నపానములే నాకు ఆహారమైంది. రాత్రి కన్నీలే నాకు అన్నపానములాయను. కన్నీలే ఆయనకి ఏమైందంట? అన్నపానములు. అంటే రాత్రి డిన్నర్ లేదు ఆయనకి. డిన్నర్ చేస్తలేడు. ఉదయం అంతా సింహాసనం మీద కూర్చొని రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలుకి రాజుగా ఉన్నాడు. రాత్రి ఇంటికి వచ్చి పడుకుంటే కన్నీళ్ళే అన్నపానములు అవుతున్నాయంట. ఇక ఆయనకు ఆహారం లేదు రాత్రంతా. పోనీ ఉదయాన్నే లేచి ఏదైనా కాస్త టిఫిన్ చేస్తాడంటే అది కూడా లేదు. అన్నపానములు అంట. ఉదయాన్నే లేస్తే టిఫిన్లు కూడా కన్నీళ్ళే అంట. ఇక మధ్యాహ్నం ఏం తింటాడో ఇక్కడ రాయలేదు. హల్లెలూయా. నా కన్నులు గుంటలు పడుచున్నాయి. నా పగవారు నన్ను ఇంకా హింసిస్తూ ఉన్నారు. ఏంటంటే ఒక రాజుకే ఇంతటి ఘోరమైన అవమానమా? ఇంత ఘోరమైన అవమానమా? నా పానీయంతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను.
నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. ఇక ఈయనకి డిన్నర్ కన్నీళ్ళే, బ్రేక్ఫాస్ట్ కన్నీళ్ళే. ఆయన అంటున్నాడు నేను నీకు మొరపెడుతున్నాను నాయన, నువ్వు నన్ను కన్నీటి నుంచి విడిపించు, నా కన్నీటి నుండి తప్పించు. అంటే 6:6 చదవండి. 6:6 నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, తొలగిపోండి. యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా ఆదురుచున్నారు. నమ్మిన బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున పడదాం. హల్లెలూయా. కన్నీళ్లు విడుస్తున్నవాడు ఒక్కసారి ప్రభు వైపు చేతులెత్తి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రభు శత్రువులందరినీ తరిమి కొట్టాడంట. తరిమి కొట్టడమే మాత్రమే కాదు, అతని ప్రక్కన కుడివైపున నిలబడినటువంటి ప్రభు అతని కన్నీటిని తుడుస్తూ ఉన్నాడు. కన్నీరు విడువగా నా తోడుగున్నవాడు తన కరములతోనే కన్నీరు తుడిచెను. నా ప్రాణప్రియుడా నా యేసయ్యా, నా ప్రాణనాథుడా నా యేసు రాజా, కన్నీరు విడువగా నా తోడుగున్నవాడు తన కరములతోనే కన్నీరు తుడిచెను. నా తోడుగున్నవాడు తన కరములతోనే కన్నీరు తుడిచెను. కనురెప్పల మాటున దాగి ఉన్న కన్నీరు కృంగిన నా మనసు సొమ్మసిల్లి ఉండగా, కనురెప్పల మాటున దాగి ఉన్న కన్నీరు కృంగిన నా మనసు సొమ్మసిల్లి ఉండగా, నూతన బలమును దయచేసినావయ్యా, నూతన కార్యాలు జరిగించినావయ్యా. నా ప్రాణప్రియుడా నా యేసయ్యా, నా ప్రాణనాథుడా నా యేసు రాజా, నా అన్నవారే నన్ను విడువగా నా దరి చేరి నా తోడుగున్నావు. నా అన్నవారే నన్ను విడువగా నా దరి చేరి నా తోడుగున్నావు. నా బంధువులే దూషించినప్పుడు మధురమైన మాటలతో మాట్లాడావు. నా ప్రాణప్రియుడా నా యేసయ్యా, నా ప్రాణనాథుడా నా యేసు రాజా, కన్నీరు విడువగా నా తోడుగున్నవాడు తన కరములతోనే కన్నీరు తుడిచెను.
కాఠిన్య కడలిలో నేనుండగా నీ కాంతినిచ్చావు, చిరుదివ్వెగా చేశావు. కాఠిన్య కడలిలో నేనుండగా నీ కాంతినిచ్చావు, చిరుదివ్వెగా చేశావు. మోడు బారిన నా జీవితములో చిగురింప చేశావు, ఫలింప చేశావు. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా ప్రాణనాథుడా నా యేసు రాజా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా ప్రాణనాథుడా నా యేసు రాజా. కన్నీరు విడువగా నా తోడుగున్నవాడు, తన కరములతోనే కన్నీరు తుడిచెను. హల్లెలూయా. ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం రాసే పాట. కన్నీరు కారుస్తూ విలపిస్తున్నప్పుడు ప్రభు తన ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో జరిగిస్తుంటే, అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంటే, కన్నీటి లోయల్లోనే విడిచిపెట్టే దేవుడు కాదు, కన్నీడు విడిచినప్పుడు కుడివైపున ఉండే దేవుడు, తన కరములతో మనల్ని తుడిచే దేవుడని విశ్వాసంతో విశ్వసించి నా ఎడల ప్రభు చేసినటువంటి కార్యాలన్నీ సాక్ష్యం రూపంలో పాటలు పొందుపరిచా. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని పడదాం. హల్లెలూయా. నువ్వు కార్చే కన్నీటి నుండి తప్పించే దేవుడు. దేని నుంచి? కన్నీటి నుండి తప్పించే దేవుడు. మొట్టమొదటిది వేటగాని ఊరిలో నుండి తప్పించే దేవుడు. రెండవది నువ్వు ఎప్పుడు కన్నీరు కారుస్తూనే ఉండవు. కొందరు జీవితాలు ఉంటాయి, ఎప్పుడు ఏడుస్తున్నారు, ఎప్పుడు అది లేదన్నా ఇది లేదన్నా అది వద్దనా ఇది వద్దనా ఏడిపే. ఆ ఏడుపు నుంచి ప్రభు తొలగించి నీ కంటిలో నుండి ఆనంద బాష్పాలను రప్పించగల సమర్థుడు ఆయన. నీ దుఃఖము నిట్టూర్పు యేసు నామములో తొలగిపోనుగాక. నిత్య సంతోషం మీ తలల మీద నా దేవుడు ఉంచునుగాక. మీ సంతోషం మీ యొద్ద నుండి ఎవ్వడు ఎత్తుకొని పోకుండగా నా దేవుడే సంరక్షించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏడ్చిన రోజులున్నాయేమో దావీదులాగా, కన్నీరు కార్చిన రోజులున్నాయేమో. ఇప్పుడు కూడా ప్రతి రాత్రి మీరు ఏడుస్తున్నారేమో ఎవరికి తెలవకుండగా మీకున్న శ్రమలకి, మీకున్న ఇరుకులకి, మీకున్న ఇబ్బందులకి, మీకున్న అనారోగ్యానికి, రేపటి భవిష్యత్తును గురించి భయపడుతూ ఏడుస్తున్నారేమో. యేసు నామములో మీ కన్నీటి నుండి నా దేవుడు తప్పించునుగాక. మీ కన్నీటి నుండి ఆయన మిమ్మల్ని తప్పించునుగాక. మీరు మీ కన్నీటికి కారణమైన వారిని కూడా నా ప్రభు తప్పించునుగాక. హల్లెలూయా. నిందలు అవమానాల చేత నీ కన్నీటికి కారణమవుతారు కొందరు. నువ్వు కార్చే కన్నీటి కొందరు కారణమవుతారు. నీకు తెలవకుండానే నీ హృదయాన్ని గాయపరిచేవారు ఉంటారు. స్నేహితుల్లోనే, రక్త సంబంధికుల్లోనే, బంధువులోనే, కట్టుకున్న వారిలోనే, పిల్లలలోనే నీ కన్నీటి కొందరు కారణమవుతారు. యేసు నామములో వారందరినీ తప్పించునుగాక. హల్లెలూయా. భర్తని తప్పించునుగాక అనకండి, మార్చునుగాక అనండి. పిల్లల్ని తప్పించునుగాక అనకండి, మార్చునుగాక అనండి. కానీ నీ కుటుంబీకులు కాకుండా నిన్ను బాధ పెడుతున్న వారి నుండి నిన్ను తప్పించునుగాక. శత్రువులు నా దేవుడు మిత్రులుగా మార్చునుగాక. హల్లెలూయా. నిన్ను హేళన చేసిన వారు, నిన్ను నిందించిన వారు, నిన్ను అవమానపరిచిన వారు ప్రభు నీ ఎడల కార్యాలు జరిగిస్తుంటే బిత్తరపై చూడునుగాక. ఏ నోరులో అయితే నిన్ను అవమానపరిచిందో ఆ నోరులే నిన్ను ఘనపరచునుగాక, నిన్ను హెచ్చించునుగాక, నీకు గొప్ప కార్యాలు జరిగించునుగాక. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. వేటకాని ఉరిలో నుండి తప్పిస్తారు, కన్నీటి నుండి తప్పిస్తారు. మూడవది చెప్పి ఇక ముగించేస్తాను. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వాక్యం.
దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 15వ వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని దినములు? 10 దినములైన తర్వాత వారి ముఖములు 3:15 అమ్మా, 3:15 చదువు, క్షమించాలి. బాకాను, పిల్లల గ్రోవిని, పెద్ద వీణను, వీణను, సింఫోనియా, విపంచికను, సకల విధములకు సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడలా, సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడెక్కడ ఉన్నాడు? షద్రక్, మెషక్, అబేద్నెగోలకు ఒక సవాల్ ఎదురైంది. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించుటకు మీ దేవుడు ఎవడున్నాడు? మీ దేవుడు ఎవరున్నారు? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించుటకు మీకు ఏ దేవుడు ఉన్నాడు? మీ దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించుటకు మీ దేవుడు ఎక్కడున్నాడు? నీవు నమ్ముకున్న దేవుడు ఎక్కడున్నాడు? నెబుకద్నెజర్ చేతులు ఏమైనా మామూలు చేతులా? బలవంతుని చేతులు, రాజు చేతులు. ఆయన చేతిలో నుండి ఎవ్వరు ఇక విడిపించగలరు. రాజు తలుచుకుంటే ఎవరినైనా హతమార్చగలుగుతారు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు? నేనంటాను, బలమైన చేతిలో నుండి ప్రభు విడిపిస్తారు, తప్పిస్తారు. హల్లెలూయా. షద్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసి అగ్ని 7 రాజేసినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అని అడిగావు కదా, కండ్లతో చూడు, నన్ను తప్పించే దేవుడు మా ముగ్గురిలో పాటు 4వ వ్యక్తి అయి మా మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు, అప్పుడే ప్రభు వారి పక్కన ఉన్నాడు. మీరు బయటకు వచ్చాక అంటారు, రాజు నేను మీ చేతిలో ఉన్నాను అనుకున్నారా? మేము నీ చేతిలో ఉన్నాం అనుకున్నారా? పిచ్చోడా. మేము ఎప్పుడో మా దేవుని స్వహస్తాలకు వెళ్ళిపోయాం. ఎప్పుడో మా దేవుని రెక్కల నీడ కింద సురక్షితంగా ఉన్నాం. మేము విడిపించగలవాడు ఎక్కడున్నాడు అన్నావు కదా, ఇదిగో మా మధ్యలోనే 4వ వ్యక్తిగా సంచరిస్తూ ఉన్నాడు. 7 అగ్నిగుండం లేచినా కూడా బట్ట కూడా కాలకుండగా సురక్షితంగా బయటపడ్డారు వాళ్ళు. మీరు ఏదైనా బలవంతుని చేతిలో చిక్కబడి ఉన్నారేమో, ఆఫీసర్ చేతిలోనో, లేకపోతే మీ యజమానుల చేతిలోనో, లేకపోతే ఏ ఇతర చేతిలో చిక్కబడి ఉన్నారేమో. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మంచి ఉద్యోగం వచ్చిన ఇప్పుడు ఒక 50,000 జీతం, 1,50,000 జీతం వచ్చినా కూడా బయటికి వెళ్ళలేరు. ఎందుకంటే సర్టిఫికెట్లన్నీ వాళ్ళ దగ్గర చిక్కబడి ఉంటాయి. సర్టిఫికెట్లన్నీ బలవంతులైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో చిక్కబడి ఉంటాయి. ఇట్లా మీరు చిక్కబడి ఉన్నారేమో. చాలామంది ఒకప్పుడు ఇంటర్మీడియట్లో ఒక కాలేజీలో జాయిన్ అయ్యి ఆ కాలేజ్ నచ్చక వేరే కాలేజీకి వెళ్దామంటే నువ్వు మొత్తం ఫీజు కడితేనే పంపిస్తా, నీ సర్టిఫికెట్ నా చేతిలో ఉన్నాయి, నీ 10th సర్టిఫికెట్ నా చేతిలో అంటారు. హల్లెలూయా. అవన్నీ చూసా. బలవంతుని చేతిలో నుండి విడిపించిన ప్రభువు నేను కన్నులారా చూశాను. హల్లెలూయా. షద్రక్, మేషక్, అబేద్నెగోలను నెబుకద్నెజరు బలవంతుని చేతిలో నుండి నా ప్రభు విడిపించాడు. ఈరోజు నీవు ఎక్కడ చిక్కబడి ఉన్నావో, ఏ బలవంతుని చేతిలో చిక్కబడినావో నాకైతే తెలియదు, కానీ
యేసు నామములో మీరు తప్పించబడుదురుగాక, నా దేవుడు విడిపించునుగాక. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్లేదు. ఎవరైనా చెప్పగలుగుతారు ఇట్లా? ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం లోబడం నీకు. ఒక క్రైస్తవుడు ఎంత ధైర్యంగా చెప్పగలగాలి? చిన్న చిన్న సమస్యలకే, చిన్న చిన్న బాధలకే కృంగిపోతుంటారు, కొట్టుకుంటుంటారు. చిన్న చిన్న బాధలకే అల్లల్లాడిపోతుంటారు. 7 ఇంతల అగ్నిగుండం శద్రక్ మేషక్ అబేద్నెగోలకు ఏమైనా అయిందా? ఏమీ కాలేదు. మీ సమస్యలు ఎన్ని ఇంతలుగా మీ సమస్యలు అగ్నిగుండంలాగా చెలరేగినా భయపడకండి. మిమ్మల్ని విడిపించే దేవుడున్నాడు, మిమ్మల్ని తప్పించే దేవుడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 37వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం 17:37. ఏందంట? సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. చాలమ్మా. సింహపు చేతిలో నుండి, ఎలుగుబంటి నోట నుండి, సింహపు నోట నుండి నన్ను తప్పించిన దేవుడు, రక్షించిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను తప్పిస్తాడు. ఆ బలమైన గొలియాదు చేతిలో నుండి దావీదుని విడిపించిన దేవుడు, తప్పించిన దేవుడు. తప్పించడం మాత్రమే కాదు, ఆయన గొప్ప చేస్తారట. ఈ బలవంతుని చేతిలో నుండి తప్పించడం మాత్రమే కాదు, ఆయన గొప్ప చేస్తారట. శద్రక్ మెషక్ అబేద్నెగోలు బలవంతుని చేతిలో నుండి తప్పించి వారిని ప్రభు గొప్ప చేశాడు. దావీదు సింహపు నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి, గొలియాదు చేతి నుండి తప్పించి దావీదుని గొప్ప చేశాడు. హల్లెలూయా. నా ప్రభు మిమ్మల్ని తప్పించి, మిమ్మల్ని బలవంతుని చేతిలో నుండి తప్పించి మిమ్మల్ని గొప్ప చేయునుగాక. హల్లెలూయా. మనం ఎక్కడ చిక్కబడి ఉన్నామో మనకైతే తెలియదు, కానీ విడిపించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడ పట్టబడ్డామో మనకు తెలియదు, కానీ విడిపించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. చిక్కబడి అంటే ఎలా బయటపడతాం? చిక్కబడి ఉన్నవారు ఎలా బయటపడతాం అంటే చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. హల్లెలూయా. మరియు మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుతామని నిశ్చయం మా మట్టుకు మాకు కలిగింది. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించగల సమర్థుడు. హల్లెలూయా. గొప్ప మరణం నుండి మమ్మల్ని ఆయన తప్పిస్తాడు. మరణంలో చిక్కబడకుండా ఆయన మమ్మల్ని తప్పిస్తాడు. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యం. త్వరగా ముగిస్తాడు. నేను ఉద్ధరించువాడా,
చాలమ్మా, నీ కీర్తిని నేను ప్రసిద్ధి చేస్తాను. నేను మరణం నుండి తప్పించేవాడను, నీ కీర్తిని నేను ప్రసిద్ధి చేస్తాను. షద్రక్ మెషక్ అబేద్నెగోలను మరణం నుండి తప్పించి వారి కీర్తిని ప్రసిద్ధి చేశాడు. దావీదుని ఎలుగుబంట్ల నుంచి, సింహం నోట్ల నుండి తప్పించి, గొలియాదు నుండి తప్పించి, చివరాఖరికి సౌలు నుండి కూడా తప్పించి దావీదు కీర్తిని ప్రసిద్ధి చేశాడు. మనం ఆరాధించేటువంటి గొప్ప దేవుడు. చివరిగా ఒక మాట చెప్తాను. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 4వ వాక్యం. చుట్టుకొనకను నా మీద పడి పాతాళపు పాశములు నన్ను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అంతేక నీ కొరకు ఆయన సహాయం చేయడానికి లేచాడా, అన్నీ దద్దరిల్లిపోతాయి. శత్రువుల గుండెలు దడేలే, అర్థమవుతుందా? కానీ నువ్వు మొరపెట్టాలి. నీ శ్రమలలో నా యెహోవాకు మొరపెట్టాలి. నీ ఉన్న బాధ ఏంటో, నీ దుఃఖం ఏంటో, నీ విచారం ఏంటో, నీ కన్నిటి కారణమైన వారేంటో అన్ని ప్రభు ముందుకెళ్ళి చెప్పగలిగే సత్తా నీకు ఉండాలి. దాన్నే ప్రార్థన అంటారు. దివారాత్రులు ప్రభు సన్నిధిలో మోకరించి ఆయనతో నువ్వు ముచ్చటించేటువంటి అనుభవం నీకు ఉండాలి. దాన్నే ప్రార్థన అంటారు. దాన్నే ప్రార్థన అంటారు. మోషే అదే అంటున్నాడు, నాయనా ఆయనే నాకు ఆశ్రయము, నీవే నాకు ఆశ్రయము, నీవే నా కోట, నీవే నేను నమ్ముకున్న దేవుడు అంటున్నాడు. అన్న వెంటనే ప్రభు మోషే పక్షాన నిలబడి గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాడు. దావీదు రాత్రింబగలు కన్నీరు కాలుస్తూ ప్రభుకు మొరపెట్టాడు. చెవియొగ్గి ఆలకించిన గొప్ప దేవుడు దావీదు పక్షాన నిలబడి దావీదు కన్నీటి కారణమైన వారిని తొలగించి దావీదు కన్నీటిని తుడిచాడు. మొరపెట్టే అనుభవం నీకుందా? ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనతో మాట్లాడేటువంటి అనుభవం నీకుందా? పట్టుకొని 10 నిమిషాలు 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేనటువంటి నీవు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని ఎలా ఆశిస్తున్నావు? నువ్వు ఎలా కోరుకుంటున్నావు? నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనకి మొరపెట్టిన వారి మొరను చెవియొగ్గి ఆలకించే దేవుడు మాత్రమే కాదు, నీ సమస్యలన్నిటినీ తొలగించడానికి ఆయన సింహాసనం నుండి లేచి నీ మధ్యలోకి వచ్చే దేవుడు. నీ దగ్గరకు వచ్చి నీ కన్నిటిని తుడవడానికి, బలవంతుని చేతిలో నుండి నిన్ను విడిపించడానికి, వేటగాని ఊరిలో నుండి నిన్ను తప్పించడానికి ఆయన లేస్తారు నీకోసము. నీ పక్షాన గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు నమ్ముతున్నావా? ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చెవియొగ్గి ఆలకించే దేవుడు ఉన్నాడు మనకి. మన ప్రార్థన మొర వినే దేవుడు ఉన్నాడు. వేటగాని ఊరిలో నుండి తప్పిస్తారు, కన్నీటి నుండి తప్పిస్తారు, బలవంతుని చేతిలో నుండి తప్పిస్తారు. నీవు ఆయనని ఈరోజు తప్పించే దేవునిగా చూసినట్టయితే, నీవు ఆయనని ఈరోజు నీ సమస్యలన్నీ ఆయనకి చెప్పుకున్నట్టయితే, నీ ఇరుకేంటో, నీ ఇబ్బందులేంటో, నీ కన్నీరేంటో, నీ విచారం ఏంటో, నీ హృదయం దేని కొరకు కృంగి ఉందో ఆయనతో నువ్వు చెప్పగలిగితే, ఆయనని విశ్వసించి ప్రార్థించినట్టయితే ఆయన నిన్ను మరణం నుండి తప్పిస్తారు. హల్లెలూయా. చాలామంది వస్తున్న సమస్యలకి, ఇరుకులకి ఈ పాడు జీవితం చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ ప్రభు ఈరోజు ఈ ఆశీర్వాద కుడికకి నిన్ను తోలుకొని వచ్చాడంటే, ఈ లైవ్లో నువ్వు చూస్తున్నావంటే నిన్ను మరణం నుండి తప్పించి నీ ఎడల గొప్ప కార్యాలు జరిగించడానికే ఈ ఆశీర్వాద కూడికని ప్రభు ఏర్పాటు చేశాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమున పడదాం. హల్లెలూయా.
ఏ బలవంతుని చేతిలో నువ్వు చిక్కబడ్డావేమో నాకైతే తెలియదు, కానీ బలవంతుని చేతిలో నుండి తప్పించే దేవుడు మనతో ఉన్నాడు. మించిన బలవంతుని చేతి నుండి